Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Graduate Exam 2026 30-day crash course series. మార్చ్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతా ఉంది కదా, దానికి సంబంధించి ఇది 30-day క్రాష్ కోర్స్ డే 4 రీజనింగ్ టాపిక్స్ పైన. ఈ వీడియోలో మనము పీవైక్యూస్ని అనలైజ్ చేసుకొని, అంటే లాస్ట్ ఇయర్ 2025లో CBT 1లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా. అంటే ఈ ఫస్ట్ 10 క్వశ్చన్స్ పీవైక్యూస్, ఇవంతా కూడా 47 షిఫ్ట్స్లో ఇలాంటి మోడల్సే రిపీట్ అయ్యాయి అన్నమాట. అంటే ఇవి ఎక్కువగా ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ సార్లు అడిగారు ప్రతి షిఫ్ట్లో కూడా. సో అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, డేవిడ్ ర్యాంక్డ్ 19th ఫ్రమ్ ద టాప్ అండ్ 25th ఫ్రమ్ ద బాటమ్. టాప్ వచ్చి 19th ర్యాంక్, అంటే టాప్ నుండి, అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే 19th ర్యాంక్, బాటమ్ నుంచి చూసుకుంటే 25th ర్యాంక్ అంటే డేవిడ్కి. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్? సో దీనికి సింపుల్గా షార్ట్ ట్రిక్ ఏంటంటే, మీరు ఇలా డయాగ్రామ్స్ వేసుకొని అలా అంతా చేయకండి, పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా కష్టం అవుతుంది. సో ఈ షార్ట్ కట్ని గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడుగుతున్నారు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎస్ అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంక్ ప్లస్ బాటమ్ ర్యాంక్ -1. సింపుల్గా అంతే. సో 19 + 25 -1 ఏమవుతుంది? 44 - 1 43. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇంతకు ఫస్ట్ క్వశ్చన్ ఏమో టాప్ టు బాటమ్ చూసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అనమాట వాళ్ళ పొజిషన్స్ చూద్దాం. దీనికి కూడా షార్ట్ ట్రిక్ ఉంది, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్ అ రో ఆఫ్ 22 స్టూడెంట్స్, ఇప్పుడు ఇలా రోలో కూర్చొని ఉన్నారు, నార్త్ ఫేసింగ్ అంట. సో మన రైటే వాళ్ళకి రైట్ అవుతుంది, మన లెఫ్టే వాళ్ళకి కూడా లెఫ్ట్ అవుతుంది. సో నార్త్ ఫేసింగ్లో కూర్చొని ఉన్నారు. సుమన్ ఈజ్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి సుమన్ ఏమో 14th పొజిషన్లో ఉన్నాడు అంట. నెక్స్ట్ దీపా ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్. ఒక నిమిషం, ఇక్కడ ఎక్కడో సుమన్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ సుమన్ ఉన్నాడు 14th ర్యాంక్, 14th పొజిషన్. దీపా ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్. సో మన రైట్ వీళ్ళ రైట్ అవుతుంది కాబట్టి రైట్ అంటే ఇది కదా. సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్ అంటే 15, 16, 16th పొజిషన్లో దీపా ఉంది. ఒక్క నిమిషం, దీపా ఏమో 16th పొజిషన్లో ఉంది. ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుండి. ఇప్పుడు వాట్ ఈస్ దీపాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ టు ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో రైట్ నుంచి చూసుకుంటే దీపా పొజిషన్ ఏంటో చెప్పాలి. లెఫ్ట్ ఎండ్ ఏమో 16th పొజిషన్ ఉంది దీపాకి, రైట్ ఎండ్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 22 స్టూడెంట్స్ ఉన్నారు. సో రైట్ అండ్ పొజిషన్ ఏమవుతుంది? పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్టూడెంట్స్ మైనస్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ +1. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 22 మైనస్ లెఫ్ట్ ఎండ్ నుంచి దీపాస్ పొజిషన్ ఎంత అని చూసాం? 16 అని చూసాము, +1. సో ఆన్సర్ ఏమవుతుంది? 22 - 16 వచ్చి 6, +1 వచ్చి 7. సో దీపాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ వచ్చి 7th పొజిషన్ అవుతుంది. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్? ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, అంటే ఈ ఈక్వేషన్లో ప్లస్ ఉన్న చోటంతా మైనస్ పెట్టాలి, అండ్ మైనస్ ఉన్న చోట ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలి, అండ్ ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ బై ఉన్న చోట ఇంటూ చేయాలి. సో అలానే రాసుకోండి, ఫస్ట్ రాసుకోండి క్లియర్గా. సో 38 డివైడెడ్ బై 21 అన్నారు, డివైడెడ్ని ఇంటూ చేయమన్నారు, సో ఇంటూ 21. డివైడెడ్ బై ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 38 × 21 అవుతుంది, డివైడెడ్ బైని 21. నెక్స్ట్ ప్లస్ ఉంది, సో దాన్ని మైనస్ చేయాలి, సో 436. ఇంటూ ఉంది, ఇంటూని డివైడెడ్ బై చేయమన్నారు, సో 4. మైనస్ ఉంది, మైనస్ని ప్లస్ చేయాలి, 73. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడు కానీ. చూడండి, డివిజన్ ఉంటే డివిజన్ బాడ్మాస్లో బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్
అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేయాలి అండ్ తర్వాత మల్టిప్లికేషన్ ఇది చేయాలి, తర్వాత మైనస్ అండ్ ప్లస్ ఇదంతా చేస్తే మనకి ఆన్సర్ 762 వస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నంబర్ క్లస్టర్స్, ఇది లెటర్ నంబర్ కంబైన్డ్గా ఇచ్చిన క్లస్టర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ లాగా. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి 5 to 10 అవుతుంది, 10 to 15, 15 to 20 అంటే ఏంటి +5 పెరుగుతూ వెళ్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఏం రావాలి, 25 రావాలి. సో అన్ని ఆప్షన్స్లో 25 ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ చూడండి, ఏ నుంచి బి అయిందా, బి టు సి, సి టు డి, డి తర్వాత ఈ రావాలి. సో బిగినింగ్ ఈ నెక్స్ట్ వచ్చే ఆల్ఫా న్యూమరిక్ స్టార్టింగ్ లెటర్ ఈ ఉండాలి. సో అన్ని ఆప్షన్స్లో ఈ ఉంది. ఓకే, మనం ఇక్కడ ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయలేకపోయాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, ఏ నుంచి సి అయ్యింది అంటే +2, సి నుంచి ఈ అయ్యింది మళ్ళీ డిఈ అంటే +2, ఈ +2 జీ +2 అంటే హెచ్ఐ రావాలి. సో ఈ ఐ రావాలి. ఆప్షన్స్లో ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో మిగిలిన ఆప్షన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ EIM 25. నెక్స్ట్ వన్ ఇది చూడండి, 10, 20, 25, 50 ఎలా అవుతుంది ఇక్కడ. మీరు ఒకసారి పాజ్ చేసి మీరే ఒకసారి ఆలోచించండి, తర్వాత నేను చెప్పే సొల్యూషన్ వినండి. 10 to 20 అయ్యిందంటే 10 2s are 20 అయ్యింది. తర్వాత 20 to 25 అయింది అంటే 20 + 5 25 అయ్యింది. నెక్స్ట్ 25 to 50 అంటే 25 2s are 50. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ మల్టిప్లికేషన్ బై 2, దెన్ అడిషన్ బై 5, అగైన్ మల్టిప్లికేషన్ బై 2. సో ఈ ఫార్మాట్ ఫాలో అయ్యేది వీటిల్లో ఏది, ఇక్కడ చూడండి ఇది కూడా 3, 6, 11, 12 కూడా అలానే అవుతుంది. 3 2s are 6, తర్వాత 6 + 5 11, తర్వాత 11 × 2 22 అలానే ఫాలో అవుతుంది. సో ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే 5, 10, 15, 30, 5 2s are 10, తర్వాత 10 + 5 15, తర్వాత 15 2s are 30. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రీప్లేస్ చేయాలి. పి ఉన్న ప్లేస్లో మల్టిప్లికేషన్ చేయాలి, క్యూ ఉన్న ప్లేస్లో డివిజన్, ఆర్ ఉన్న ప్లేస్లో సబ్ట్రాక్షన్, ఎస్ ఉన్న ప్లేస్లో అడిషన్. ఇలా చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, 110, ఆర్ అంటే -32. ఇక్కడ బ్రాకెట్స్ ఎక్కడెక్కడ బ్రాకెట్స్ పెట్టున్నారో మీరు కూడా అలానే వేసుకోవాలి, బికాజ్ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి, క్యూ అంటే డివిజన్ 2, ఎస్ అంటే +9, పి అంటే ఇంటూ 4, ఆర్ అంటే -21. సో ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్నది చేయండి. 110 - 32 ఏమవుతుంది, 110 - 32 78 అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మీరు 9 -2 + 9 4s are 36 -21 ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 54 ఆన్సర్ వస్తుంది. టైం ఎక్కువ అవుతుంది అని నేను క్యాలిక్యులేషన్ చేయడం లేదు, బట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మాత్రం క్లియర్గా మీరు 1కి 2 సార్లు చూసుకొని అర్థం చేసుకోండి. బికాజ్ ఇలాంటి క్వశ్చనే మీకు ఇప్పుడు ఎగ్జామ్లో వస్తే మీరు అక్కడ తప్పు చేయకూడదు, వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయాలి. సో అది ఉద్దేశించే నేను పెద్ద క్యాలిక్యులేషన్స్ అంతా కూడా నేను చేయడం లేదు. నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. వెన్ డయాగ్రామ్స్ వేసుకోండి. దీనికి ఆల్ ట్యాంక్స్ ఆర్ ఫిగ్స్ అన్నారు. సో ఆల్ ట్యాంక్స్ ఆర్ ఫిగ్స్. ఓకే, నో ఈగల్స్ ఆర్ ట్యాంక్స్. ఇక్కడ ఎక్కడో ఈగల్ ఉంది, అసలు ట్యాంక్కి ఈగల్కి కనెక్షనే లేదు. ఇంటూ పెట్టేద్దాము. సో సమ్ మగ్స్ ఆర్ ఈగల్స్, సమ్ మగ్స్ ఆర్ ఈగల్స్ అంతే, మగ్స్కి ఈగల్స్కి కనెక్షన్ ఉంది. ఇప్పుడు చూడండి కంక్లూజన్స్. సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ఈగల్స్, అంతే కదా, సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ఈగల్స్ బికాజ్ సమ్ ట్యాంక్స్, నో ఈగల్స్ ఆర్ ట్యాంక్స్ అన్నారు. ట్యాంక్స్ వచ్చి ఫిగ్స్ లోపల ఉంది, సో సమ్ ఫిగ్స్ ఆర్ నాట్ ఈగల్స్ కూడా అవుతుంది. సో కంక్లూజన్ 1 ఈజ్ కరెక్ట్. సమ్ మగ్స్ ఆర్ నాట్ ట్యాంక్స్, సమ్ మగ్స్ ఆర్ నాట్ ట్యాంక్స్ అఫ్ కోర్స్, బికాజ్ ఈగల్కి ట్యాంక్కి కనెక్షన్ లేదు. సో సమ్ మగ్స్ ట్యాంక్స్ కూడా కనెక్షన్ లేదనమాట. సో సమ్ మగ్స్ ఆర్ నాట్ ట్యాంక్స్. సో బోత్ కంక్లూజన్స్ ఫాలో, బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలో. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 7 బాక్సెస్ ABCDEFG ఉంది కదా, ఇవంతా ఇదే పొజిషన్లో కాకుండా ఎలానో అరేంజ్ చేస్తున్నారు. ఎలా అరేంజ్ చేశారో ఇక్కడ చెప్తున్నారు, జాగ్రత్తగా చూడండి. దీనికి ముందు మనం ఇవంతా కూడా సాల్వ్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏం అడుగుతున్నారు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో D. మనకి డీత్ పొజిషన్ తెలిసిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ మనం ఇవంతా సాల్వ్ చేయాల్సిన పని లేదు. డీకి బిలో ఎన్ని ఉంటే మనం అదే కరెక్ట్ ఆప్షన్ పెట్టేయచ్చు. సో ఎలా చేయాలో చూడండి. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబవ్ F అన్నారు. ఎఫ్కి పైన ఏ బాక్స్ ఉండదంట. సో టాప్లో ఏముంటుంది, F ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్లో ఈ 7 బాక్సెస్లో ఫస్ట్ పొజిషన్ Fకు ఉంది. సో ఫస్ట్ పొజిషన్ టాప్ పొజిషన్ F ఉంది. నెక్స్ట్ ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F అండ్ B. టాప్లో F ఉంది అండ్ Fకి Bకి మధ్య 3 బాక్సెస్ ఉంటాయి అంటున్నారు. సో B ఎక్కడ ఉంటుంది, F తర్వాత 1 2 3 ఈ పొజిషన్లో B ఉంటుంది. 3 బాక్సెస్ ఉంది అంటున్నారు కదా Fకి Bకి మధ్యలో. సో 1 2 3 బాక్సెస్ ఇక్కడ B ఉంది. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ G అండ్ D. ఓకే, D ఇప్పటి వరకు మనకు తెలియదు. సో ఈ స్టేట్మెంట్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. D ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో B. Bకి ఇమీడియట్ బిలోగా Dని ప్లేస్ చేశారంట. చూడండి ఈ ఆప్షన్తో మనకి క్లారిటీ వచ్చేసింది కదా. మనల్ని ఏమడిగారు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో D అన్నారు. సో Bకి జస్ట్ బిలోగా D ఉంది అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉంది. సో హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్, సో ఇక్కడ ఇలా ఉంది కదా F తర్వాత 3 బాక్సెస్ తర్వాత B ఉంటుంది. ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ G అండ్ D. D ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ B. D ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబవ్ B అంటే F 1 2 ఇక్కడ D వస్తుంది, ఇక్కడ B వస్తుంది. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ G అండ్ C. ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ G అండ్ D. సో G ఇక్కడ వస్తుంది, Gకి Dకి మధ్యలో ఓన్లీ 1 బాక్సే వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. ఒక నిమిషం. F G తర్వాత ఖాళీ బాక్స్ తర్వాత D తర్వాత B వస్తుంది. ఆల్రెడీ ఇక్కడికే ఎన్ని బాక్సెస్ కవర్ అయిపోయాయి, 1 2 3 4 5 కవర్ అయిపోయింది. సో Dకి బిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే B ఒకటి వస్తుంది అండ్ ఇంకొకటి వస్తుంది. 1 2 3 4 5 6 7 ఇంకొకటి వస్తుంది. సో Dకి బిలోగా 3 బాక్సెస్ ఉంటాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుందర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ A. ఇది ఒక పాయింట్ A అనుకుందాము, ఇది కొంచెం లెందీ క్వశ్చన్. పాయింట్ A అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఇక్కడ ఈస్ట్ పక్క అన్నారు కాబట్టి 12 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 9 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో 9 కిలోమీటర్స్. దెన్ టేక్స్ టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 13 కిలోమీటర్స్. అంటే ఇక్కడ లెఫ్ట్ టర్న్ అయ్యి 13 వెళ్తారు. ఇక్కడ 12 ఇక్కడ 13 అంటే 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఇక్కడ 11 కిలోమీటర్స్ ఇక్కడ వస్తారు. నెక్స్ట్ హీ టేక్స్ ఎ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 1 కిలోమీటర్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ P. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని 1 కిలోమీటర్ వెళ్తారంట అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ P. ఇక్కడ పాయింట్ P ఉంటుంది. సో హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ A. ఇక్కడ పాయింట్ A ఉంది, ఇక్కడ పాయింట్ P ఉంది కదా. చూడండి ఇక్కడ 11 కిలోమీటర్స్ ఇక్కడ 9 కిలోమీటర్స్. సో డిఫరెన్స్ ఏమొస్తుంది, 2 కిలోమీటర్స్. అండ్ 2 కిలోమీటర్స్ పాయింట్ P ఇక్కడ ఉంది, పాయింట్ A ఉంది. పాయింట్ P నుంచి పాయింట్ Aకి వెళ్ళాలంటే నార్త్ సైడ్ వెళ్ళాలి. సో 2 కిలోమీటర్స్ టు ద నార్త్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th లాస్ట్ PYQ ఇది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్యాక్ BACK ఉంది కదా. నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏమవుతుంది, AB ఇంటర్చేంజ్ అవుతుంది, CK అలానే ఉంది. నెక్స్ట్ వచ్చిన వర్డ్ ఏమవుతుంది, ఈ మధ్యలో 2 టర్మ్స్ BC ఇక్కడికి వస్తుంది, K అలానే ఉంటుంది. ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్కి వెళ్తుంది.
అర్థమవుతుందా? సో ఎలా అవుతుంది, సెకండ్ దాంట్లో ఫస్ట్ 2 లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతుంది, లాస్ట్ 2 లెటర్స్ అలానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఈ మిడిల్ 2 లెటర్స్ ఫస్ట్కి వస్తుంది, బిగినింగ్లోకి వస్తుంది, అండ్ ఫస్ట్ లెటర్ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతుంది, కేఏ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యేది ఆప్షన్ 4 మాత్రమే. చూడండి, టీఏఆర్లో టీఈ ఉంది కదా, అది ఈటీ అవుతుంది, ఈటీఐఏఆర్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టీఏ ఉంది కదా, మధ్యలో టీఏ ఉంది, సో టీఏ నెక్స్ట్ వచ్చే వర్డ్లో ఫ్రంట్లోకి వస్తుంది, టీఏ ఫ్రంట్లోకి వస్తుంది, ఆర్ అలానే ఉంటుంది, ఫస్ట్ టర్మ్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్, చాలా జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్తాను. డైస్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వాట్ విల్ బీ ద నంబర్ ఎట్ ద బాటమ్ ఇఫ్ 5 ఈజ్ ఎట్ ద టాప్. 5 టాప్లో ఉంది, బాటంలో ఏముంది అంటే 5కి ఆపోజిట్గా ఉన్నదే కదా. 5 టాప్లో ఉంది అంటే డైస్లో బాటంలో ఏముందంటే రైట్ ఆపోజిట్ టు 5, ఏ నెంబర్ ఉంటే అది బాటంలో ఉన్నట్లు. సో ఇలా ఇచ్చేసారు పొజిషన్స్. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే కామన్గా ఉన్నదాన్ని చూసుకోవాలి. కామన్గా ఏముంది, 2 ఉంది. సో కామన్గా 2 ఉంది, 2 నుంచి క్లాక్ వైజ్ వెళ్ళండి, ఇలా వెళ్ళండి. సో ఫస్ట్ డైస్లో క్లాక్ వైజ్ వెళ్తే 2 తర్వాత ఏమొస్తుంది, 2 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 1 వచ్చింది. అలానే సెకండ్ డైస్లో 2 తర్వాత ఏమొస్తుంది, ఇలా వెళ్తే 6 వస్తుంది, మళ్ళీ క్లాక్ వైజ్ వస్తే 6 తర్వాత 3 వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, 4కి ఆపోజిట్గా 6 ఉంది, 1కి ఆపోజిట్ 3 ఉంది, 2కి ఆపోజిట్గా అంటే ఇంక మిగిలిపోయిన నెంబర్ ఏముంది, 5 ఉంది. సో 5కి ఆపోజిట్ ఏమవుతుంది, 2 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్. ఇఫ్ ద మిర్రర్ ఈస్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ద వర్డ్ రైల్వే అని ఉంది కదా, రైల్వే అని ఉంటే ఇక్కడ మిర్రర్ పెట్టేశారు, ఇక్కడ పడే ఇమేజ్ మీరు చెప్పాలి ఎలా ఇమేజ్ పడుతుంది అని. సో ఎప్పుడు కానీ మిర్రర్ ఇమేజెస్లో రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. సో వై ఏమవుతుంది, ఇక్కడ వై అలానే ఉంటుంది. వెయిట్, రైల్వే ఉంది కదా, వై అలానే ఉంటుంది. తర్వాత ఏ కూడా చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. డబ్ల్యూ అలానే ఉంటుంది. ఎల్ ఏమవుతుంది, ఎల్ ఇలా అవుతుంది మిర్రర్ ఇమేజ్. ఐ అలానే ఉంటుంది మిర్రర్ ఇమేజెస్లో. నెక్స్ట్ ఏ అలానే ఉంటుంది. ఆర్ ఏమవుతుంది, ఇట్లా అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిర్రర్ ఇమేజెస్లో ఎప్పుడు కానీ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అవుతుంది. అదే వాటర్ ఇమేజ్ చూడండి, ఇది సేమ్. నెక్స్ట్ వాటర్ ఇమేజ్ క్వశ్చన్. వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అలానే ఉంటుంది అనమాట. సో న్యూక్లియర్ చూడండి, న్యూక్లియర్లో ఏమవుతుంది, NUCLEAR న్యూక్లియర్ కదా, ఇది వాటర్ ఇమేజ్లో చూడాలంటే ఎన్ ఏమవుతుంది, ఎన్ ఇలా అవుతుంది, యూ ఇన్వర్ట్ అవుతుంది, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది అన్నాను కదా. సి అలానే ఉంటుంది, ఎల్ ఏమవుతుంది, ఇలా అవుతుంది, తర్వాత ఈ అలానే ఉంటుంది, ఏ ఇలా అవుతుంది, ఆర్ ఇలా అవుతుంది. సో ఆప్షన్ 4 is the right answer. Next, how many small cubes are formed when a cube is cut into 3 equal parts along the each edge? ఎడ్జ్ నుంచి కట్ చేస్తున్నారు అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా క్యూబ్ని ఎన్ని స్మాల్ క్యూబ్స్ ఫామ్ అవుతుంది అంటే 1 2 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 1 2 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఎన్ని క్యూబ్స్ ఫామ్ అవుతుంది అంటే 3 క్యూబ్, దట్ ఈస్ 27. ఇది షార్ట్ కట్. ఎలా అంటే అలాంగ్ ద ఎడ్జెస్ కట్ చేసినప్పుడు ఇది షార్ట్ కట్. సో 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. నెక్స్ట్ 15th క్వశ్చన్. వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ క్లాక్ ఎట్ 3:30? దీనికి ఒక ఫార్ములా ఉంది కదా, θ ఈజ్ ఈక్వల్ టు 30h - 11/2m. సో 30h అంటే ఏంటి, 30 ఇంటూ అవర్ 3 hours మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత, 30 minutes. సో 2 15s are 90 మైనస్ 11 ఇంటూ 15 అంతా చేస్తే మనకి 75 degrees వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు, పెద్ద క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఈ 15th August 2024 వాజ్ ఎ థర్స్డే. 15th August 2024 థర్స్డే అంట. దెన్ వాట్ విల్ బీ 15th August 2025? ఇక్కడ చూస్తే 2024 ఏంటి, లీప్ ఇయర్ కదా. 2024 ఈజ్ అ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అయిపోయింది అండ్ ఆగస్ట్ అనేది ఫిబ్రవరి తర్వాత వచ్చే మంత్ కదా. సో ఫిబ్రవరిలో ఆల్రెడీ 29th డే వచ్చేసి ఉంటుంది.
సో ఈ ఎక్స్ట్రా డే ఏమవుతుంది, ఫిబ్రవరి తర్వాత వచ్చిన మంత్ కాబట్టి 1 ఎక్స్ట్రా డే దీనికి యాడ్ చేయండి, +1 చేయండి. అంటే 15th August 2024 థర్స్డే అయితే +1 15th August 2025 ఏమవుతుంది, ఫ్రైడే అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5 persons సిట్ ఇన్ రో, ఒక రోలో కూర్చుంటారంట. ఉండండి, హూ సిట్స్ ఇన్ ద మిడిల్ అన్నారు, ఎవరు మధ్యలో కూర్చుంటారు అని. 1 2 3 4 5 persons. ఏ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి బట్ రైట్ ఆఫ్ సి. ఏ ఎక్కడో ఉందనుకుందాము, సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బీకి లెఫ్ట్ సైడ్ అండ్ సికి రైట్ సైడ్ కూర్చున్నాడు ఏ. డి సిట్స్ రైట్ ఆఫ్ బి, బీకి రైట్ సైడ్ డి ఉంటుంది అండ్ సి ఇస్ టు ద రైట్ ఆఫ్ ఈ, అంటే ఈకి రైట్ సి అనమాట. అన్నీ కూర్చునేసారు కదా 5 members. సో మిడిల్ మోస్ట్ ఎవరు, ఏ. సింపుల్గా అయిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ పైన ప్రాబ్లము. ఏ పేపర్ ఈజ్ ఫోల్డ్ ట్వైస్ ఫోల్డ్ చేశారంట ఇలాగా. అ స్మాల్ హోల్ ఈజ్ మేడ్ ఎట్ ద సెంటర్, ఒక హోల్ చేశారు. వెన్ ఓపెన్డ్ హౌ మెనీ హోల్స్ ఆర్ దేర్, హౌ మెనీ హోల్స్ విల్ బీ దేర్ అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను. ఫోల్డెడ్ ట్వైస్ అన్నారు కదా, సో ఎన్ని ఫస్ట్ ఫోల్డ్లో ఎన్ని లేయర్స్ వస్తాయి, 2 layers వస్తాయి. సెకండ్ ఫోల్డ్ ట్వైస్ అన్నారు కాబట్టి 2 square 4 layers వస్తాయి. ఈ 4 layers 4 holes సమానం అన్నమాట. 4 layers ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క హోల్ వస్తుంది కదా. సో 4 layers 4 holes. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, డేటా సఫిషియన్సీ పైన ఎక్స్ ప్లస్ వై ఏమో 10 అన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్లో వై ఈక్వల్ టు 4 అన్నారు. సో ఎక్స్ ఏమవుతుంది, 6 అవుతుంది. వై ఈక్వల్ టు 4 పెడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 - 4, దట్ ఈస్ 6. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫార్ to obtain the value of x. So both together are sufficient. So option C is the right answer. నెక్స్ట్ చూడండి, కోడ్ లాంగ్వేజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ హెచ్ఏ స్టాండ్స్ ఫార్ అన్నారు. హెచ్ఏ ఎక్కడెక్కడ ఉందో అది చూసుకోండి, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ ఇచ్చినా 10 స్టేట్మెంట్స్ మీరు చూసుకుంటా వెళ్ళి సాల్వ్ చేసుకుంటా వెళ్ళడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్ఏ కనుక్కోమన్నారు. హెచ్ఏ ఎక్కడెక్కడ ఉందో చూడండి, హెచ్ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, జాగ్రత్తగా చూస్తే. సో కామన్గా ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్స్ చూడండి, పీపుల్ వాంట్ ఈజీ థింగ్స్, యువర్ వాంట్ ఈజ్ అన్లిమిటెడ్. ఈ రెండిట్లో కామన్గా ఏముంది, వాంట్ ఉంది. ఈ రెండిట్లో కామన్గా హెచ్ఏ ఉంది. సో హెచ్ఏ అంటే వాంట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 20 MCQs, PYQs ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ నేను కవర్ చేశాను. ఇవి హోంవర్క్ క్వశ్చన్స్. మీరు ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా లెక్చర్ మొత్తంలో, అలాంటి మోడల్లోనే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు నాకు సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా యూజ్ అవుతుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఎల్ఓకే, జేఎంఐ, హెచ్కేజీ, ఎఫ్ఐఈ అండ్ 4, 9, 25, 49 ఇలా అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, నేను హింట్ ఇస్తాను. 4 అంటే 2 square, 9 అంటే 3 square అవుతుంది, 25 అంటే 5 square, మళ్ళీ 7 square ఏదో అవుతుంది కదా. నెక్స్ట్ ఏ స్క్వేర్ వస్తుంది చూసి మీరు ఆప్షన్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఫైండ్ ద లాస్ట్ టర్మ్ రిప్రజెంటెడ్ బై క్వశ్చన్ మార్క్. ఈ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే లాస్ట్ టర్మ్ చెప్పండి. 3, 6, 11, 18, 27 అంటే 3 + 3 6 అవుతుంది, 6 + 5 11 అవుతుంది, 11 + 7 18 అవుతుంది, 18 + 9 అవుతుంది. సో 27 + ఏ టర్మ్ రావాలి అండ్ ఆ ఆన్సర్ ఏంటో నాకు చెప్పండి. నెక్స్ట్ లాస్ట్ హోంవర్క్ క్వశ్చన్. A person walks 6 kilometers north and then 8 kilometers west, finally 6 kilometers south. What is the distance from the starting point? Starting point నుంచి ఎంత డిస్టెన్స్ మీరు నాకు చెప్పాలి. సో ఇవి హోంవర్క్ క్వశ్చన్స్. ఐ హోప్ మీకు
అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. సో డే 1 నుంచి డే 3 వరకు జరిగిన లెక్చర్స్ అంతా కూడా ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. పాలిటీ క్వశ్చన్స్ అండ్ స్టాటిక్ జీకేలో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కల్చరల్ క్లాసికల్ డాన్సెస్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన క్వశ్చన్స్ చేశాను. ఈజీగా 3 to 4 మార్క్స్ మీకు అక్కడ నుంచి వస్తుంది. అక్కడ ఆ లెక్చర్స్ కూడా చూడండి. పీవైక్యూస్ అనాలిసిస్తో పాటు చేశాను. సో దట్ ఈస్ ఇట్. డే 5 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లహరీస్ క్లాసెస్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.